అన్నయ్యతో మూడో సినిమా. చాలామంది అడుగుతుంటారు మిరపకాయ తర్వాత ఎందుకు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఇంత టైం పట్టింది అన్నయ్యతో సినిమా తీయడానికి అని. ఐ డోంట్ నో. రేపొద్దున ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా గురించే మాట్లాడుకుంటాం కాబట్టి ఇది ఇవాళ ఒక ఫ్రెండ్షిప్ డే, ఒక చిన్న ఎమోషనల్గా పీపుల్ మీడియా వాళ్ళు ఫంక్షన్ చేస్తున్నారు కాబట్టి ఐ వుడ్ లైక్ టు టెల్. నా ఫస్ట్ సినిమా షాక్ ఫ్లాప్ అయిన తర్వాత ఫస్ట్ సినిమా ఇవ్వడమే చాలా గొప్ప. నేను జస్ట్ 2 సినిమాలు పనిచేసాను. అంటే వీడే అప్పటి నుంచి రవితేజ గారితో నా జర్నీ స్టార్ట్ అయింది. వీడే తర్వాత నా ఆటోగ్రాఫ్ తర్వాత షాక్ తర్వాత మళ్ళీ కొంతకాలానికి మిరపకాయ. అంటే నా లైఫ్లో ఒక 10-12 ఏళ్ళు కంటిన్యూగా రవితేజ గారు సెటిల్ అన్నాను 4 సినిమాలకి. ఆ సినిమాల మధ్య డిస్టెన్స్ ఉన్నా సరే మొత్తం నా లైఫ్లో మేజర్ కేక్ ఆఫ్ ద పోర్షన్ ఐఎమ్ విత్ హిమ్. యాక్చువల్లీ ఐఎమ్ విత్ హిమ్ అని చెప్పే కంటే హీఈస్ విత్ మీ. యాక్చువల్లీ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. సో ఎందుకు మిరపకాయ తర్వాత ఇప్పటికి అంత టైం పట్టిందంటే నా షాక్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ పిలిచి మిరపకాయ ఇచ్చారు. మిరపకాయ హిట్ అయిపోయింది. హిట్ అయిపోయిన తర్వాత ఇది ఎలా ఉంటుందంటే ఒక పెద్దన్న ఒక తమ్ముడికి బాగా చదివించి ఆడ ఒక జాబ్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఆడి పద్దాకి ఇంటికి వెళ్ళి నాకు అది కావాలి ఇది కావాలి అడగకూడదు. నాకు ఒక దారి ఇచ్చాడు, ఆ దారిలో నేను వెళ్ళిపోతున్నాను. మళ్ళీ వెళ్ళి అన్నయ్య నేను సినిమాకి మళ్ళీ సినిమా ఇవ్వు అంటే నాకు ఒక సక్సెస్ ఇచ్చి వదిలేసాడు నన్ను. ఇంకా నా లైఫ్ నేను చూసుకోవాలి అన్న ఒక చిన్న దాంతో తప్ప ఏ రోజు కూడా ఈ మిరపకాయ నుంచి మిస్టర్ బచ్చన్కి ఉన్న ఈ గ్యాప్లో మేము కలవని నెల లేదు, కలవని వెళ్ళని హాలిడే లేదు. సో ఎప్పుడు సినిమా గురించి మాట్లాడుకోవాలంటే అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎక్కువ నస లేకుండా చెప్పాలంటే అవర్ రిలేషన్ ఈజ్ బియాండ్ ఫిలిం. సినిమాకి అతీతమైంది మా రిలేషన్. ఆ రకంగా కుదరలేదు, అంతకుమించి వేరే రీజన్ ఏం లేదు. అండ్ మిస్టర్ బచ్చన్లో నా మాస్ మహారాజ్ని నాలాగే ఉన్న ఎంతోమంది ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎలా చూడాలనుకుంటున్నారో అంతకు 100 టైమ్స్ చూపించాను మట్టుకు చాలా గర్వంగా చెప్పగలుగుతాను. అది హ్యూమర్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, హీరోయిజం అవ్వచ్చు, ఎవ్రీవేర్ మీరు రవితేజ గారి నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అవి ఒక 100 రెట్లు ఎక్స్పెక్ట్ చేసిరండి. యూ విల్ బి సాటిస్ఫైడ్. ఇది నేను రిలీజ్ 10 రోజుల ముందు చెప్తున్నాను. ఇది ఊరికే ఏదో సినిమా ఓపెనింగ్ గురించి చెప్పడం కాదు, సినిమా మొత్తం చూసి చెప్తున్న మాట ఇది. థ్యాంక్ యూ. ఇంతకంటే ఇంకేం చెప్పగలుగుతాను నేను మీకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. ఎన్ని రకాలుగా చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. సింధూరం నుంచి అన్నయ్య సినిమాలు చూసి ఆయన చేసినవి ఆయనకి గుర్తు చేస్తున్నాం అనమాట. అలా ఆడపిల్లల వెనకాల ఎలా పాడాలి కూడా అన్నయ్యని చూసి నేర్చుకున్నాము. అదే మళ్ళీ ఆయనకు ఒకసారి గుర్తు చేసాం, అంతే, సింపుల్. ఐ మీన్ ఇట్. Bhagyashree, what was your mind? What was your expression? Be honest, huh? Maybe that was the 100th time, 200th time that he's showing others while you were on the set, right? Me, all the characters. What was my? What was your What was inner going feeling through? what were you going through? What is going in your mind? What's happening on the show? If you remember, be honest. It's too hot. That's what I was thinking. నేను చెప్పనా ఇప్పుడు దీనికి కరెక్ట్గా ఇప్పుడే ఫోటో చూసాక ఒక మంచి లైన్ వచ్చింది. I think that's his expression. ప్రతి అమ్మాయి విజయం వెనుక కూడా ఒక మగవాడు ఉంటాడని ప్రూవ్ చేస్తుంది ఈ ఫోటో. సో భాగ్యశ్రీ సక్సెస్ వెనకాల నేను ఉన్నాను అనమాట. అది యాక్చువల్గా నిజమే అండి. ఎందుకంటే రిలీజ్కి ముందే ఆల్రెడీ భాగ్యశ్రీకి ఒక రేంజ్లో ఫాలోయింగ్ స్టార్ట్ అయిపోయింది కూడా కాబట్టి. ఓదార్ప ఇది క్లైమాక్స్ కదా? కాదు క్లైమాక్స్ కాదు బిఫోర్ యా. ఏంటి సిగ్నల్స్? ఏం జరుగుతుంది అక్కడ? వాళ్ళు అప్పుడప్పుడు అనుకుంటున్నారు, చెప్పట్లేదు. అమ్మాయి హీరోయిన్కి ధైర్యం ఇవ్వటం, నేనేం ధైర్యం ఇచ్చే సీన్ అది. నేనేం చెప్తాను తెలుసా, మన ఇద్దరి మధ్యలో ఈ అమ్మాయి ఎందుకని అంటున్నాను నేను. తన ఎక్స్ప్రెషన్ సూట్ అవుతుంది సార్ ఆ డైలాగ్కి. భాగ్యశ్రీ అప్పటికే గ్లెజర్ అనేది వేసి ఫుల్ అలా అయిపోయింది బాబు. ఆవిడ అనేది ఏంటంటే మా ఇద్దరి మధ్య మీరెందుకు సార్, మీ ఇద్దరి మధ్యలో హిట్ ఒకటి ఉండాలి. లాస్ట్ పిక్ ఇది చాలా నిజంగా చాలా బాగుంది పిక్ ఇది. శ్రద్ధగా ఈ డైరెక్టర్ చెప్తుంది, శ్రద్ధగా వింటున్న భాగ్యశ్రీ బోర్సే కాదు, ఆవిడ వింటమే ఆవిడ పని. భాగ్యశ్రీ ప్రస్తుతానికి ఏం జరుగుతుంది? Bhagyashree, did you ever feel that he is telling you too much and too many times? No, never. What was he telling there? What was he? What is happening?
అన్నా He was telling me how to romance. You want me to translate? What you asking director? Harish, why you got married so early? దట్స్ వాట్ ప్రవీణ్ గారు ఇస్ ట్రాన్స్లేటింగ్. Please subscribe BCN channel. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.